హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సమ్మర్ స్పెషల్ రెసిపీస్లో ఇవాళ వీడియోలో ఒక మంచి రిఫ్రెషింగ్ డ్రింక్ అయితే చూడబోతున్నాము. ఈ వేసవిలో ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినా చల్లగా ఏమైనా తాగాలనుకున్నా ఒకసారి ఈ వాటర్ మెలన్ మొజిటో ట్రై చేసి చూడండి. చాలా రిఫ్రెషింగ్ గా ఉంటుంది. చేసుకోవడానికి పెద్ద టైం ఏం పట్టదండి. చాలా సింపుల్ ప్రాసెసే. మరి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ దీనికోసం అయితే పుచ్చకాయని కట్ చేసుకోవాలి. మనం తీసుకునే పుచ్చకాయ బాగా పండిందిగా ఇలా రెడ్డిష్ కలర్లో ఉండేదిగా చూసి తీసుకోవాలి. మంచి తీయటి కాయ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలాగా సైడ్స్ మొత్తం తీసేసిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. నేనైతే ఇలాగా చిన్న చిన్న క్యూబ్స్ టైప్లో కట్ చేసుకున్నాను. తర్వాత ఒక గ్లాస్ తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న క్యూబ్స్లో ఇంచి ఇక్కడ ఒక 6 to 7 క్యూబ్స్ వేసుకున్నాను. అలాగే కొద్దిగా పుదీనా ఆకులు, ఇంకా హాఫ్ బద్ద నిమ్మకాయ రసం కూడా పిండేసుకుంటున్నాను. తర్వాత 2 teaspoons వరకు షుగర్ పౌడర్ యాడ్ చేసుకున్నాను. ఈ మొత్తం కూడా ఇలాగా క్రష్ చేసుకోవాలి. ఇలాగా వాటర్ మిలన్ మొత్తం కూడా జ్యూస్లా అయ్యే విధంగా బాగా క్రష్ చేసుకోవాలి. మనం తీసుకున్న పుదీనా, వాటర్ మిలన్, ఇంకా లెమన్ అన్నీ కూడా చక్కగా కలిసిపోయి మంచి లిక్విడ్ ఫామ్లో అయిపోతుంది చూడండి. ఇంకా ఇలా అయిపోయిన తర్వాత పక్కకు తీసి పెట్టుకుందాము. తర్వాత ఏ గ్లాస్తో సర్వ్ చేసుకోబోతున్నామో ఆ గ్లాస్కి గార్నిషింగ్ అన్నట్టు ఇలా ఎడ్జెస్కి కొద్దిగా లెమన్ అప్లై చేసేసి ఇంకా షుగర్లో అలా డిప్ చేసామంటే మనకి కార్నర్స్ చక్కగా మంచి గార్నిషింగ్ వచ్చేస్తుంది. తర్వాత ఇందులో కొద్దిగా ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక లెమన్ స్లైస్ యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం క్రష్ చేసి పక్కన పెట్టుకున్న వాటర్ మెలన్ జ్యూస్ని కూడా యాడ్ చేసేసుకొని సోడా కానీ స్ప్రైట్ కానీ యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ నేనైతే స్ప్రైట్ యాడ్ చేశాను. మీరు కావాలనుకుంటే వాటర్ మెలన్ క్రష్ని వడగట్టేసుకొని జ్యూస్ వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో నేనైతే డైరెక్ట్గా యాడ్ చేసేసాను. సో మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసుకుంటే మనకి వాటర్ మెలన్ మొజిటో అయితే రెడీ అయిపోయింది. ఇంకా పైన కొద్దిగా గార్నిషింగ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ సమ్మర్కి చల్లచల్లగా ఈ వాటర్ మెలన్ మొజిటో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మరి ఈ వాటర్ మెలన్ మొజిటో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోమాకండి. అలాగే మీ అభిప్రాయాల్ని కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.